వెల్కమ్ టు ఎస్టీఎన్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు 13/9/2025 రోజున మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. కోర్టులందు పెండింగ్లో ఉన్న కేసులు కానీ, ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ పరిష్కరించుకునే లేదా రాజీ చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్. లోక్ అదాలత్ కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న సివిల్ కేసు లోక్ అదాలత్కి పంపబడి ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లించబడుతుంది. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చు మరియు ఇరు వర్గాలు గెలిచినట్టే. ఈ లోక్ అదాలత్ ద్వారా సమయం మరియు డబ్బు వృధా కాకుండా ఉంటుంది. లోక్ అదాలత్ తీర్పుతో ఇరు పక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను, ఈ-పెట్టి కేసులను, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను, చెక్ బౌన్స్ కేసులను, బ్యాంకు కేసులను మరియు బిఎస్ఎన్ఎల్ ప్రీ లిటిగేషన్ కేసులను మరియు స్పెషల్ ఎన్ఐ యాక్ట్ కేసులను, ఇతర రాజీకి వీలున్న కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేస్తారు. ఇప్పటికే 1748 కేసులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు సుమారుగా 525 కేసులు పరిష్కరించబడ్డాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు, పోలీస్ శాఖతో బ్యాంకు మేనేజర్లతో పలు సమావేశాలు నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ 13/9/2025 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతున్నాయి. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోగలరని ప్రకటనలో తెలియజేశారు. మీ ఎస్టీఎన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే కోర్టుకు రాకుండా గొడవలు, ప్రీ లిటిగేషన్ కేసులు ఇవన్నీ కూడా మనకి లోక్ అదాలత్లోనే తీర్చుకోవచ్చు. ఒకవేళ కేసులు పెండింగ్ ఉన్న వీటికి మనకి లోక్ అదాలత్లో కానీ సెటిల్ అయిపోతే, సివిల్ కేసులు అయితే వాళ్ళు వే చేసిన కోర్టుకి కూడా తిరిగి వాపస్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే న్యాయవాదుల్ని అందరిని సహకరించమని న్యాయవాదులు, అలాగే మన పార్టీలు అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరచుకొని కోరుకుంటున్నాను. అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ కార్యక్రమానికి విస్తృతంగా కొంచెం ప్రచారం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను. అయితే మనకి ఈరోజు 13/9/20 నాడు పెట్టే లోక్ అదాలత్లో మొత్తం 8 బెంచ్లు పెట్టాము. ఈ బెంచ్లు ఇప్పటికీ 1748 కేసులు నోటిఫై చేసాము ఆల్రెడీ. వీటిలో ఇప్పటివరకు 525 కేసులు రాజీ పడ్డారు, కాంప్రమైజ్ కూడా అయ్యారు. ఇంకా మనం మీటింగ్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో, తర్వాత పోలీస్ శాఖతో కూడా మీటింగ్లు కూడా జరిగాయి. అడ్వకేట్స్ వాళ్ళతో కూడా మీటింగ్ పెడతాము. అలాగే మనకి 13/9/25 నాడు పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 వరకు కూడా లోక్ అదాలత్ జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశం సద్వినియోగపరచుకొని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.